కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి 40 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని వదులుకొని 2 రోజుల క్రితం కారు పార్టీలో చేరారు. ఆయన కారు పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నేతల నుంచి అలాగే కవిత నుంచి కేసీఆర్ కుమార్తె కవిత నుంచి కొన్ని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉద్యమ నేతలకు వ్యతిరేకంగా పోటీ చేసిన జీవన్ రెడ్డిని ఎలా తీసుకుంటారు, ఆయన యువకుడు ఎలాగవుతారు అని కవిత విమర్శిస్తూ ఉంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలో టీడీపీకి వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ నేను పార్టీకి ఎంతో చేసినా నన్ను గుర్తించలేదు అని జీవన్ రెడ్డి అంటూ ఉన్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకుని వస్తాం, కాంగ్రెస్ని అధికారం నుంచి దింపేస్తామంటూ మొన్న బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జీవన్ రెడ్డి ప్రతిన కూడా చేశారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి బిగ్ టీవీకి మనకి అందుబాటులో ఉన్నారు. బిగ్ టీవీతో మాట్లాడటానికి ఆయనతో మొత్తం ఈ రాజకీయ వ్యవహారాల గురించి, మొత్తం ఈ 4 దశాబ్దాల జీవన్ రెడ్డి ప్రయాణం గురించి ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం. జీవన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. జీవన్ రెడ్డి గారు, 40 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని ఒక్కటి గుండెల మీద చేసుకుని చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, 40 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని వదులుకొని 2 రోజుల క్రితం బీఆర్ఎస్లోకి వెళ్ళారు. మీరు ఆనందంగా వెళ్ళారా? బీఆర్ఎస్లోకి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉన్నారా? గుండెల్లో ఏమైనా కొంచెం బాధ ఉందా? కాంగ్రెస్ పార్టీని వీడినాడు మాత్రం బాధాకరంగా ఉంటేనే. వాస్తవంగా 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలంటే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఏదైతుందో నేను సుదీర్ఘ కాలం 2 పర్యాయాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పని నేను కృషి చేసినటువంటి వాడిని. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా 2014లో ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందో, ఆనాడు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 3 ఉమ్మడి జిల్లాలలో ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి కాక 32 శాసనసభ స్థానాలలో నేను ఒకే ఒక్క శాసనసభ్యుడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో ఏదైతుందో మరి నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం జరిగింది. తదుపరి 2019 నేను శాసన మండలికి ఎంపికైన తదుపరి ఏదైతుందో ఆనాడైతే మొత్తం శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం నేను ఒకే ఒక్కరిని అంటున్నాను. నాకు పార్టీ ప్రేమ చట్టం కూడా అడ్డు లేకుండే, ఎందుకంటే ఒకే ఒక్క శాసన మండలి సభ్యుని కాబట్టి నాకు పార్టీ ప్రేమ చట్టం కూడా అడ్డు లేకుండే. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నేను ఆనాడు నాకు బీఆర్ఎస్లో చేరే అవకాశం కూడా కలిగి ఉంటేనే. కానీ నేను ఏదైతుందో ఏ అధికార కాంక్షతోనో రాజకీయ లబ్ధి అని చెప్పి నేను కూడా ఆలోచన చేయలేదు. నేను ఏదైతుందో నమ్మిన సిద్ధాంతం కొరకు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను శాసన మండలికి ఎంపికైన కాబట్టి ప్రశ్నించే గొంతుకగా శాసన మండలిలో నా బాధ్యత నేను నిర్వర్తించలే. కానీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 20 మాసాల కాలంలో ఇలా ఏ విధంగా అంటే నాలాంటి సీనియర్లనే కాకుండా ఇలా జగిత్యాల నియోజకవర్గానికి దశాబ్దాల తరబడి కృషి చేస్తున్నటువంటి ఒక కార్యకర్తలను విస్మరించటం. ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పడ్డదంటే ప్రభుత్వ పరంగా అందే ఫలాలు ఏదైతుందో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి కృషి చేసిన వారు ఉంటారో వారు జీవన్ రెడ్డి గారు లభించాలని చెప్పని కోరుకోవడం సహజం. జీవన్ రెడ్డి గారు, చెప్పండి. మీ రాజకీయ అనుభవం గురించి ఎవరికి ఎటువంటి ఢోకా లేదు. మీరు మృదు స్వభావి అనే పేరుంది, మీపై అవినీతి ఆరోపణలు లేవు. మిమ్మల్ని తెలంగాణలో అందరూ ఇష్టపడతారు. సో అలాంటి నాయకుడు వరుసగా ఎందుకు 3 ఎన్నికల్లో ఓడిపోయారు అనేది కొంతమంది. నేను వరుస ఓడిపోవడం అనేది ఏముందండి. 2014లో నేను గెలిచి వచ్చాను. నేను అందులో 2014లో ఉత్తర తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడి నేనే. తదుపరి 2018లో నేను ఆశించిన పంట పొందలేకున్నప్పటికీ 2019 శాసన మండలి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి వచ్చింది నేను. 2019 శాసన మండలి ఎన్నికల్లో మళ్ళీ నేను గెలిచి వచ్చాను నేను. మీరు ఎప్పుడైతే 2023 శాసన ఎన్నికలకు వస్తారో ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా మత ప్రాతిపదికన ఓటే డివిజన్ కావడంతో ఏదైతుందో ఇవాళ నేను ఒక జగిత్యాలనే కాదు, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్
ఉత్తర తెలంగాణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలు అన్ని కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆశించే ఫలితాలు పొందలేకపోయింది. నేనెందుకండి, ఇవాళ ఉత్తర తెలంగాణ కాదు, ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ స్థానాలుంటే 7 ఒక్కటి కూడా గెలవలేకపోయినట్టు నేను నాముచ్చల మీద మీరు మాట్లాడుతున్నారు. ఇదే వేళ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆనాడు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 7 ఒక్కటి కూడా గెలవలేకపోయిందని చెప్పంటూ నేను. అంటే పట్టణ ప్రాంతాల్లో మత ప్రాతిపదికన ఓటు చీలిక కావడంతో ఫలితాలు ఏదైతుందో అవి కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలత చేకూర్చినాయి. ఆ పరిణామం ఏదైతుందో మరి ఉత్తర తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాదు, ఓకే జీవన్ రెడ్డి గారు, అంటే ప్రాంతాల వారీగా కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇది ఒకటి. ఆ తర్వాత కూడా మీరు ప్రభుత్వ మేనిఫెస్టో సమయంలో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకువెళ్ళటం, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును మీరు అభినందించడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పటి నుంచి, ఎందుకంటే మీరు 1 year క్రితం వరకు కూడా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై మీరు విరుచుకుపడ్డారు. కానీ ఈ 1 year కాలంలోనే ఏం జరిగింది? ఎప్పుడైతే జీవన్ రెడ్డికి తదుపరి పదవి ఇవ్వలేదో అప్పటి నుంచే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం కావాలనుకున్నారు పదవి కోసం అనే విమర్శలు మీపై వస్తున్నాయి. ఇప్పుడు పదవులు ఆశించటము అనేది సహజమే, పదవులు ఆశించకూడదనేది ఎక్కడ లేదు. కానీ పదవి కొరకే తాపత్రయపడే వాడిని అయినట్టయితే ఎప్పుడైతే రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందో ఆనాడు నాకు అప్పటికి 20 మాసాల శాసన మండలి పదవి అవకాశం కలిగి ఉండి కూడా నాకు మంత్రి పదవి కల్పించకుండా ఏనాడు కూడా నేను అసంతృప్తి భావాలు వ్యక్తం చేయలేదు. నేను నా పదవి కాంక్షే ప్రధానమని అనుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే నాకు 20 మాసాల శాసన మండలి పదవి కాలం కలిగి ఉండి కూడా నాకు ఎన్నడైతే మంత్రివర్గంలో అవకాశం లభించబడలేదో నేను ఆనాడు తిరుగుబాటు చేయాలి, అసంతృప్తి వ్యక్తం చేయాలి. కానీ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడది నాకు అదే సంతోషంగా భావించింది నేను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ప్రణాళికకు అనుగుణంగా మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి భావించింది నేను. కానీ చివరికి ఏమైందా, అసలు ఎన్నికల ప్రణాళిక పక్కకు పోయింది. ఆ హైడ్రాన్ని పట్టుకున్నాడు, అసలు ఎన్నికల ప్రణాళిక పక్కకు పోయింది. ఆయన స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కొరకు ఏదైతుందో హైదరాబాద్ నగరంలో పేద నిరుపేద వర్గాలను ఏదైతుందో నిరాశ్రయం చేసే విధంగా హైడ్రా తెర మీద పట్టుకొచ్చిండు. నువ్వు హైడ్రా ఏదైతుందో ఎక్కడైతే భూ ఆక్రమణలకు గురవుతున్నాయో మీరు పెట్టుబడిదారుల స్థలాలు వాళ్ళను తొలగింపజేయండి. మీరు పెట్టుబడిదారులు దొరికే బోరు వీళ్ళు నిరుపేద వర్గాలు ఏదో గుడి చేసుకుని చిన్న గుంట అరగుంటలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తొలగిస్తా అని చెప్పండి. అది ఎంతవరకు సమంజసమండి చెప్పంటాను నేను. జీవన్ రెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ చేస్తాను. అంటే ఇవి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిన సందర్భంగా తెలంగాణలో వస్తున్నటువంటి మిక్స్డ్ రిజల్ట్స్ క్వశ్చన్స్ మాత్రం నేను మీ ముందు ఉంచుతున్నాను. మీరు బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు విన్నారా ఆ వ్యాఖ్యల్ని? సరే, నేను మీ ద్వారా తెలిసి వచ్చింది, చెప్పండి. ఓకే, నేను ఒకసారి ఆ బైట్ ప్లే చేస్తాను. కేసీఆర్ ఒక్కసారి కవిత అన్న బైట్స్ ప్లే చేద్దాం. ఒకసారి నేను ఆ బైట్ ప్లే చేస్తున్నాను. 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు, ఈ వ్యాఖ్యలతో పాటు కవిత చేసిన ఇంకొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే, జీవన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలతో పాటు కవిత చేసిన ఇంకొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే,
మీరు తెలంగాణ పోరాటానికి వ్యతిరేకంగా పోటీ చేశారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో. మీరు తెలంగాణ పోరాటాన్ని భుజాన వేసుకోకుండా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకత్వంపై మీరు పోరాటానికి దిగారు అంటూ అదే కామెంట్స్లో కవిత మాట్లాడారు మీ చేరిక. ఇప్పుడు ఆమె బహుశా గుర్తుండే ఉంటుంది, నేను ఏదైతే రైలు రోకో సందర్భంగా ఉద్యమంలో పాల్గొని నేను జైలు పాలైన ఒక 2 రోజులు జైలు జీవితం గడిపినా అని చెప్పి అంటున్నా. ఇప్పుడు కవిత గారికి ఏదైతుందో ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నట్టు ఒక జీవన్ రెడ్డి ఆమెకు తెలంగాణ వ్యతిరేకే కనబడుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ అనుకూలుడుగా కనబడుతున్నా ఆమెకి. ఆనాడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ జెండా కింద ఇవాళ ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి, ఆమెకు తెలంగాణ అనుకూలుడు. నేనేదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో పాల్గొనడమే కాదు, నేను జైలు పాలు కూడా అయ్యాలని చెప్పంటున్నా. ఆమె ఏదైతుందో పూర్వపరాలు పరిశీలించి మాట్లాడాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిక మరి ఆమెకి ఎందుకు కట్టగింపుకుందో నాకైతే కనబడటం లేదన్న. నాకు 70 సంవత్సరాల వయసు ఉందే. నా అనుభవాన్ని ఏదైతుందో కేసీఆర్ గారు వినియోగించుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి మరి నన్ను ఎంచుకున్నాడు. డెఫినెట్లీ నా అనుభవాన్ని ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కొరకు వినియోగించుకోవాలని మీరు భావించి తలస్తున్నాడు. ఇవాళ భారత ప్రధాని మోడీ గారి వయసు ఎంత? అంటున్నాను. ఇవాళ మోడీ గారి యొక్క వయసు, వారి అనుభవం ఏదైతుందో దేశానికి మార్గదర్శకంగా నిలిచే విధంగా తోడ్పడాలని చెప్పని మరి ఎన్డీఏ ప్రభుత్వం వారి ప్రధానమంత్రి చేసింది. వీళ్ళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన వయసు ఎంత? ఇవాళ మేడం గారికి కవిత గారికి ఏదైతుందో మరి నన్ను చూస్తేనే ఎందుకంత కట్టయ్యో నాకు అర్థం కావడం లేదు. నేను డెఫినెట్లీ ఐఎమ్ స్టాండింగ్ విత్ కేసీఆర్. ఆమె ఏమనుకుందో ఏంటో కానీ ఏదైతుందో ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు సాధకుడు కేసీఆర్ గారు అని చెప్పంటున్నా. నేను అనడానికి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేనేస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేపిస్తూ నేను పోటీలు నిలిచాను. నిన్న బహిరంగ సభ సమావేశంలో కూడా అంశాన్ని పేర్కొన్నా నేను. ఆమె నిన్న బహిరంగ సభ సమావేశం మరి నా యొక్క ప్రసంగాన్ని పూర్తిగా విని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను. నేను 2 పర్యాయాలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికి, జాగృతి చేయడానికి ఆయన కేంద్ర మంత్రి పదవికి త్యాగం చేసి రాజీనామా చేసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను దొరకబట్టి నిలబెట్టి ముందు నిలిపిందని చెప్పాను. నేను ఏనాడు కూడా ఏదైతుందో నా విద్యార్థి దశ నుండి అంటూ నేను ఆమె కావాలంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక పూర్వం నుండి కూడా శాసనసభలో నా ప్రసంగాలు ఆమె గమనించాలి. ఏంటి అసలు గమనించాలని చెప్పంటూ నేను. ఓకే, మీరు ఒక మాట అన్నారు, ఎందుకు కంటగింపు అనుకుంటున్నారు మీరు? మరి ఆమెకు తెలియాలి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం ఆమెకు ఎందుకు కట్టగింపు. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఆయన యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడము ఆమెకు ఇష్టం లేదా? మరి ఆమె రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి అంటుంది. మరి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతుందో ప్రజల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మంచిదే కదా. ఇప్పుడు ఆమె లక్ష్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె భావిస్తే నేను కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి నేను ముందుకు వస్తున్నా కదా. నేను అధికార పార్టీ ఓటం లేదు, అధికార పార్టీ కొనసాగటం లేదు. నేను అధికార పార్టీ ఓతే అధికార పార్టీ కొనసాగే ప్రయత్నం చేస్తే నిజంగా నేను అధికార కాంక్ష, నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నాను చెప్పంటాను నేను. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కొన్ని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి తెలంగాణపై గుదిబండిగా మారుస్తున్నారు.
ఒక 30-40 వేల కోట్ల రూపాయలతో అయిపోయేదాన్ని 1,50,000 కోట్ల రూపాయలకు పెంచేశారని ఆరోపణ చేశారు. అండ్ ఎస్సీ/ఎస్టీ నిధులను దారి మళ్లిస్తున్నారు, ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు అని అన్నారు. ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇబ్బందులు పడతారు, సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది మీరు. మరి అధికారంలో ఉన్నప్పుడు అన్ని విమర్శలు చేసిన పార్టీలోకి ఇప్పుడు ఎందుకొని ఆ పార్టీనే చూసేసుకుని వెళ్ళారని కొంతమంది అడుగుతున్నారు. నేను ఆనాడైనా ఈనాడైనా మన తెలంగాణ రాష్ట్రానికి ఏకైక మనకు జీవనాధారం ఏదైతుందో ప్రాణహిత నదీ జలాలు. మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రాణహిత నదీ జలాల వినియోగం ఏదైతుందో తుమ్మడి ఎట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పి తలంచింది. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. మరి ఏ 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణాలు చేయాలని తలంచిందో అది సాధ్యం కాలేదు. అది 148 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఇటు 148 మీటర్ల ఎత్తుతో తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో పాటుగా ప్లీజ్ అదే చెప్తున్నానండి. మీరు పూర్తిగా నా యొక్క ఆలోచన చెప్పనియండి. నేను ఆల్రెడీ చెప్పింది, వాళ్ళు చెప్తుంది కూడా అదే అంటున్నా. నేను మేడిగడ్డ దిగువన ఏదైతుందో 100 మీటర్ల ఎత్తుతో ఏదైతుందో ఒక 2 లిఫ్ట్లు అదనంగా అయినప్పటికీ మన పుష్కరమైన నీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పని కేసీఆర్ గారు ఇవాళ మేడిగడ్డ వద్ద ప్రాణహిత నదీ జల మళ్లింపుకు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు తలపింప చేయడం జరిగింది. నేనేమన్నా మీరు తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో పాటుగా అక్కడ లభించే జలాలను మేడిగడ్డ వద్దకు వెళ్ళి తరలించుకుంటే బాగుండేది అని నేను అన్నా. నేను వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుందా? మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో నువ్వు తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేయడం మన ఎన్నికల ప్రణాళికలో ప్రధాన ఎజెండాగా పేర్కొన్నామో నువ్వు 30 మాసాలుగా దానికి కార్యరూపం ఇయ్యలేకపోతున్నావు, కనీసం డిజైన్ కూడా రూపొందించలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకపోతున్నావో వీళ్ళ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఏది ఇస్తుందో మేడిగడ్డ పునర్నిర్మాణం. ఆ మేడిగడ్డ పునర్నిర్మాణంతోనైనా కానీ ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఇవరకు ఈ మన రైతాంగానికి ఏది ఇస్తుందో. జీవన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మీరు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పని చేయలేకపోతోంది అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అసలు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పనే చేయలేదు అని విమర్శించారు. ప్రభుత్వ ఆకాంక్షల కోసం 10 ఏళ్ల పాటు పని చేయలేదు అని విమర్శించిన పార్టీలోకి ప్రస్తుతం మీరు ఎందుకు వెళ్ళారు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు అప్పటికిప్పటికి వ్యత్యాసం ఏంటంటే ఆనాడు 2 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు కొన్ని ఫలాలు అందించిండు. అంతకంటే మెరుగైన పాలన కావాలి రావాలి చెప్పిన కాంక్షించిన, అంతకంటే మెరుగైన పాలన కావాలని ఆక్షించిన. ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు ఇవాళ ఎకరా 10,000 రూపాయలు రైతు బంధు సమకూర్చుండే. కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇవ్వగలుగుతా, ఇస్తే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయం వ్యక్తం చేసి నేను మార్పు రావాలని కోరింది. ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అయిపోతే 15 పరిస్థితి వచ్చినాక ఏం చేయాలి నా మాట చెప్పట్టు. నేను ఇలా పంటల బీమా పథకం అమలు చేసి పంటలు నష్టపోతే ఏదైతుందో పరిహారం కల్పించి చేసి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పని నేను అభిప్రాయం వ్యక్తం చేసిన. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక పంటల బీమా పథకం దాని యొక్క ఊసే లేదని చెప్పంటూ నేను. మీరు కళ్యాణ లక్ష్మి 50,000 ఆరోగ్యపడ్డ కళ్యాణ లక్ష్మి ఏదైతుందో 1,00,000 రూపాయలు చేర్చిండు కేసీఆర్ గారు. దానికి అదనంగా ఇంకో తులం బంగారం జోడిస్తే బాగుంటుందని చెప్పని నేను భావించి మెరుగైన పాలన వస్తే బాగుంటుందని చెప్పని నేను భావించిన. ఇవాళ ఈ అదనం తులం బంగారం పక్కన పెట్టండి అన్న, ఆ ఇవ్వగలిగే 1,00,000 కళ్యాణ లక్ష్మి కూడా పెళ్లి సమయంలో ఇవ్వాలి అని భావించే 1,00,000 వీళ్ళ ప్రసూతి సమయంలో ఇచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి అంటున్నా. ప్రసూతి కేసీఆర్ కిట్ 13,000 రూపాయలు ఆర్థిక లబ్ధి రొగుడితే తల్లికి దాన్ని అదనంగా చేయకూడదు. 20,000 చేయి, ఇంకో 4,000 పెంచు, అది పోయి ఉన్నది రద్దు చేస్తావు. ఎక్కడ నువ్వు ఇలా విద్యార్థులకు ఉచిత విద్యా బోధన సదుపాయం కల్పిస్తానా, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో ఇక్కడ దాని కార్యక్రమం మరింత పటిష్టంగా అమలు చేయాలి. మరింత పటిష్టంగా అమలు చేయవలసి పోయేది అవుతుందో దాన్ని పూర్తిగా నీరు గార్చడమే కాదు, కేంద్ర ప్రభుత్వం విడుదలవుతున్నటువంటి ఒక నిధులను కూడా
వినియోగించుకోలేక అవి మళ్లింపు అవుతున్నాయి. జీవన్ రెడ్డి గారు నేను అన్నది అదే. విడుదలవుతున్నట్టు జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ పై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇవే ఆరోపణలు బీఆర్ఎస్ పై ఇంతకంటే తీవ్ర స్థాయిలో చేశారు. కాళేశ్వరం గురించే తీసుకుంటే ఒక లిఫ్ట్ అవసరమైన చోట 3 లిఫ్ట్లు ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, కానీ నేను ఇంతకు ముందు అడిగింది అదే, 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఏమీ చేయలేదు, అప్పుల భారాన్ని తెలంగాణ నెత్తి మీద రుద్దారు అన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అనేది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. అంటే బీఆర్ఎస్ని చూస్ చేసుకోవడానికి కారణం నేను ఏమీ చేయలేదని ఎప్పుడు పేర్కొనలేదు. దయచేసి ప్లీజ్ గో టు ది ఒక 2 బైట్స్ మీకు వినిపిస్తాను. నేను చేస్తున్నది సరిపోవటం లేదు. మరింత మెరుగైన రీతిలో ఏదైతుందో పాలన కొనసాగాలి. వీళ్ళు తుమ్మడేటి వద్ద ఒక్క లిఫ్ట్ తో నీటిని తరలించగలిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తరలిస్తూ అక్కడ మనం పొందలేని నీటిని ఏదైతుందో దిగువ 100 మీటర్ల ఎత్తుతోనే మనం పొందే ప్రయత్నం చేయాలని చెప్పి నేను పేర్కొన్నాను. నేను ఇవాళ ఏదైతుందో ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా? ఈ 30 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నువ్వు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఎందుకు ఉపక్రమించలేదు? నువ్వు ఎప్పుడైతే తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఉపక్రమించలేదో వీళ్ళ రాష్ట్రానికి ఉన్న ఏకైక మార్గం ఏదైతుందో మేడిగడ్డ పునరుద్ధరణ. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ మాత్రమే ఏదైతుందో ఈ రాష్ట్రానికి జీవనాధారం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. దాన్ని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నివేదిక రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కానీ దానిపై చర్యలు చేపట్టకుండా సంవత్సర కాలం ఏదైతుందో నిద్రపోయి ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడైతే జగిత్యాల పర్యటన మరి రాబోతుందని చెప్పని మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన భావనతోని సరే ఆయన ఏదో నిద్ర లేచినట్టు నటించి నేను మేడిగడ్డ పునరుద్ధరిస్తా. నువ్వు మేడిగడ్డ పునరుద్ధరింపుపై మాట్లాడాలి, దాని ప్రణాళిక రూపొందించాలన్నా నువ్వు ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ అని ఉరిదిస్తా. ఇదేనా ప్రజాస్వామ్యం లోపల ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేది? ఓకే, నువ్వు ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యుతంగా బలోపేతంగా రాజకీయ విమర్శలు అనేది రాజకీయాల్లో ఎవరు వద్దనుకున్నా అవుననుకున్నా సహజంగానే జరుగుతూ ఉంటుంటాయి ఏ పార్టీ నుంచి అయినా. దీనికి మనం జడ్జ్ చేయలేనటువంటి విధంగా కనబడతాయి తప్పులు. ఓకే, ఒక్కసారి నేను మీకు మీరే గతంలో మాట్లాడిన 2 బైట్స్ నేను మీకు వినిపిస్తాను, ఒక్కసారి విందాం. పీసీఆర్ 2 బైట్స్ ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ 100% ఇందులో ఇరుక్కపోతారు. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించే గాని ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించేటువంటి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆ నివేదిక ఏదైతుందో సాధారణంగా ఏ సంవత్సరమైనా బడ్జెట్ చివరి రోజు శాసనసభలో దాన్ని ప్రవేశింపచేయటం ఆనవాయితీ. ఇంత ఆర్భాటంగా ఆరంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈ సంవత్సరం మేడిగడ్డలో వట్టిపోయి వీళ్ళు మీకు ఎత్తిపోతులు ఆరంభిద్దామంటే ఇవాళ అక్కడ గుక్క నీళ్ళు ఇవ్వని చెప్పండి. జీవన్ రెడ్డి గారు, గతంలో మీరే బీఆర్ఎస్ పై చేసిన కామెంట్స్. అవునన్నా, మీరు జనవరి ఫిబ్రవరిలో నీరు లేదు, మీరు జనవరి ఫిబ్రవరి నీరు లేకపోవచ్చు కాక నీరు లభ్యత ఉన్నప్పుడు నీటిని మనకు ఎగువకు ఏదైతుందో లిఫ్ట్ చేసే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఐ సెడ్ ఆన్ దట్ డే వాస్ నేను ఏదైతుందో వరద సమయంలో మీకు బిట్వీన్ జూన్ టు జనవరి ఇవాళ మేడిగడ్డ వద్ద ఏదైతుందో ప్రాణహిత నదీ జలాల తోడు గోదావరి అక్కడ తోడైతుంది. ప్రాణహిత తోడు ఏదైతుందో గోదావరి నదీ జలాలు తోడు కావడంతో పాటు మానేరు నదీ జలాలు కూడా తోడవుతాయి, అదనంగా తోడవుతాయి. దట్ వాటర్ విల్ గెట్ టిల్ జనవరి ఫిబ్రవరి. మీరు ఏదైతుందో ఎప్పుడు పట్టిపోయింది? ఏప్రిల్ మేలో పట్టిపోయింది. నేచురల్ ఏప్రిల్ మేలో ఏదైతుందో మీకు నీరు కలబడకుండా పోయే ప్రమాదం మనం గమనిస్తామని చెప్పంటు. నేను ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భంగా మాట్లాడాను? నేను ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోపోయి ఇవాళ ఏదైనా ఏదైతుందో అన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఒక భావన కుట్రతోని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతుందో అస్థిరపరచాలని భావన కుట్రతో ఏదైతుందో
ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు సూచనకు అనుగుణంగా వేం నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన శాసన సభ స్థానం నుండి ఎమ్మెల్సీ గెలవడానికి తగు సంఖ్యాబలం లేకున్నప్పటికీ కూడా వీళ్ళు అవినీతి లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇచ్చే ప్రయత్నం చేయడం కూడా అంతే నేరం. లంచం పుచ్చుకోవడం ఎంత నేరమో లంచం ఇచ్చే ప్రయత్నం చేయడం కూడా అంతే నేరం. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా దొరికిపోయింది. జీవన్ రెడ్డి గారు అది వాస్తవం. జీవన్ రెడ్డి గారు అది కాదు. జీవన్ రెడ్డి గారు ఎందుకు నాటపడుతున్నట్టు జీవన్ రెడ్డి గారు నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. మీకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చలేనప్పుడు బాగాలేని ఇంకో పార్టీలోకి వెళ్ళడం కంటే జీవన్ రెడ్డి ప్రజల మనిషిగా ఇండిపెండెంట్గా ఉండటమో లేదు ఇంకొక పార్టీ ఆలోచన చేయటమో ఎందుకు చేయలేదు? అసలు పాలన బాగాలేదు అని మీరు విమర్శిస్తున్న జీవన్ రెడ్డి అసలు పాలన బాగాలేని మరో పార్టీలోకి వెళ్ళడం దేనికి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు రైట్లీ హ్యావ్ ఆస్క్డ్. ఇండిపెండెంట్ గా స్వతంత్రుడుగా వీళ్ళ నిలదొక్కుకోవడం ఎంత కష్టతరమైందో మీకు తెలియదు కాదు. నా ముందున్నది రెండు అంశాలే. ఒకటి, బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రెండవది ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక రాజకీయ పార్టీలు చేరడానికి ఏదైతుందో నేను ఆలోచించాలి. బీజేపీ అది జాతీయ స్థాయిలో కేంద్రీకృతమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించే గానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించే గానీ మొదటి నుండి కూడా ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక వివక్షతోని కొనసాగుతున్న పార్టీ బీజేపీ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగానే కాకుండా ఆయన 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా వీళ్ళ ప్రభుత్వ పాలన నిలబెట్టడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అన్నాడు ఇంకా మరింత మెరుగ్గా పాలనిస్తే బాగుంటుండే అని అనుకున్నా. బట్ ఇన్ ప్రాక్టికల్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి పాలన కంటే ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారి పాలన మెరుగ్గా ఉంటే ఇవాళ ఏదో ఆనాడు కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం సాధ్యం కావటం లేదు. అట్లీస్ట్ ఆ పాలన వచ్చినా బాగుంటది. అట్లీస్ట్ ఆనాటి కేసీఆర్ గారి పాలన వచ్చినా బాగుంటది. కాబట్టి ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు? రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. ఓకే, జీవన్ రెడ్డి గారు నిజం చెప్పండి, కాంగ్రెస్ మీకు ఏమీ చేయలేదా? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అంటున్నారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడలేదా? కాంగ్రెస్ నేతలు అడుగుతున్న ప్రశ్న అది. డెఫినెట్లీ నేను కాంగ్రెస్ పార్టీ యొక్క తోడు లేకుంటే ఈ స్థాయికి ఎదిగేవాడిని కాదు. ఐ నెవర్ సెడ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తప్పకుండా ఒక రాజకీయ పార్టీ తోడు కావాలి కాబట్టి ఏదైతుందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుందా. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కాదు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక విధానాన్ని కట్టుబడి ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండన్నా, జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పి పేర్కొన్నాడు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాలుకు బల్పం కట్టుకొని మొత్తం రాష్ట్రమంతా దేశమంతా పర్యటించి కర్ణాటకలో అధికారం తీసుకొస్తే, తెలంగాణ రాష్ట్రంలో అధికారం పట్టుకొస్తే చివరికి జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఆయన కొడంగల్ శాసనసభ స్థానం ఉంటే శాసనసభ ఎన్నికల్లో 4,000 వచ్చిన బీజేపీ అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన కల్లా 63,000 వస్తాయి. వీళ్ళు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి బాధ్యుడు కాదా అని చెప్పంటాను నేను. చేవల్లో ఏదైతే మీరు సునీత గారిని ముందు అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్న తదుపరి మరి రంజిత్ రెడ్డి మరి ఎక్కడికి వచ్చి ఉండేదో పెట్టుబడి రాంగ్ అని ఏదైతుందో ఆమె పక్కన పెట్టేసి రంజిత్ రెడ్డికి అవకాశం కల్పించడంతో ఏదైతున్నదో వీళ్ళు మీరు చేవేళ్ళ పోవడే కాదు, చేవేళ్ళ పోయింది, మహబూబ్నగర్ పోయింది. సికింద్రాబాద్ మీరు దానం నాగేందర్ గారికి అవకాశం కల్పించాలని చెప్పి అనుకున్నట్టయితే ఆయనతో శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేపించి పోటీ చేపిస్తే అది గెలవగలిగే అవకాశం ఉండే. ఆయన ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో సభ్యుడే కొనసాగుతుంటాడు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయి పోటీ చేస్తే అది ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీ. సికింద్రాబాద్ ఇస్ అన్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీ. ఒకప్పుడు శివశంకర్ గారు గెలిచే పార్లమెంటరీ స్థానం అది. అటువంటి స్థానంలో శివశంకర్ గారి కొడుకు తనయుడు కోరిండు, మధుయాషి గారు ఉండిని.
వీళ్ళు వి హనుమంతరావు గారు పెద్దలు ఉండిని, అంజన్ యాదవ్ గారు ఉండిని, అసలు వాళ్ళందరినీ విడిచిపెట్టేసి సరే నాగేందర్ గారిని ఎంచుకున్నా గానీ ఆయన రాజీనామా పెట్టించేది ఉండే. మల్కాజ్గిరి గతంలో నువ్వు ప్రాతినిధ్యం వహించే స్థానాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయినవే? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఎందుకు నిలబెట్టలేకపోయినావు అని చెప్పి అంటున్నాను. ఓకే, ఇవాళ ఏదైతుందో రాహుల్ గాంధీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ గురించి ఓకే, రాష్ట్ర నాయకత్వం వరకు ఉండే వ్యూహాలు, జాతీయ నాయకత్వం వరకు ఉండే వ్యూహాలు కొంత భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఓకే, ఫలితాలు కూడా ఉంటాయి. ఒక్కసారి అంటే మీరు కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళిన నేపథ్యంలో జరుగుతున్న విమర్శలు కాబట్టి అక్కడ తీసుకుంటే 2019లో జగిత్యాల నుంచి పోటీ చేశారు సంజయ్ పై, 2023లోనూ పోటీ చేశారు. కానీ 2019లో ఓటమి తర్వాత మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మండలికి పంపించారు. మళ్ళీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మీకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానానికి బీఫామ్ ఇచ్చింది. అక్కడ మీరు నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. సో అక్కడ కూడా మీరు పార్లమెంట్కి వెళ్ళలేదు. దీనికి కారణం ఏంటంటే 2019, 23 అసెంబ్లీ ఎన్నికలకు 2019లో నిజామాబాద్లో ఓటమికి కారణం. రెండు, మిమ్మల్ని కరీంనగర్ నుంచి పోటీ చేయమంటే మీరే నిజామాబాద్ స్థానాన్ని అడిగారు అంట. ఇందులో వాస్తవం ఏంటి? ఎందుకు కరీంనగర్ నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు? సో వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు 2019లో పట్టభద్రుల నియోజకవర్గం కలిసి శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను అవకాశం తీసుకున్నానే. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదైతుందో పట్టభద్రుల నియోజకవర్గం వెళ్ళి గెలిచినట్టు ఉదంతాలు లేవు. అందరు ఆశ్చర్యపోయిండ్రు, వీడేంట్రా పట్టభద్రుల నియోజకవర్గం వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పి అంటున్నాను చెప్పని. ఆశ్చర్యకరంగా ఏదైతుందో కేవలం ఇద్దరు శాసనసభ్యులు అన్నాడు. ఇద్దరు శ్రీధర్ బాబు గారు, జగ్గారెడ్డి గారు. అన్ని ప్రతిపక్ష పార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఉన్నది. అయినా నేను ఏదైతుందో నాకు పట్టభద్రులు విద్యావంతుల పట్ల ఉండేటువంటి ఒక సత్సంబంధాలతో ఏదైతుందో నా ఒక ప్రశ్నించే గొంతుగా శాసన మండలిలో నా వాణి వినిపిస్తా అని చెప్పని నేను అవకాశం పొందడం ఫస్ట్ రౌండ్ లో గెలిచి వచ్చిన. ఆ విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదా? ఫస్ట్ ఒక్క నిమిషం అన్న, ఫస్ట్ రౌండ్ లో గెలిచి వచ్చింది నేను. ఇవాళ ఏదైతుందో ఇదే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక బలమైన ఇవాళ ఆర్థిక బలం కలిగి ఉన్నటువంటి ఒక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పెట్టి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రచార కార్యక్రమంలో అటు నిజామాబాద్ గాని, నిర్మల్ గాని, మంచిర్యాల గాని, కరీంనగర్ గాని అన్ని పర్యటన చేసి మొత్తం ఆయన ప్రచార కార్యక్రమం దాని భుజాలపై ఎత్తుకుంటని చెప్పి అంటున్నాను. నేను ఒక్కడిగా ఒంటరిగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పట్టభద్రుల యొక్క సంఘీభావం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు, పట్టభద్రుల యొక్క సంఘీభావం, దాంతో నేనైతే ఫస్ట్ రౌండ్ లో గెలిచి వచ్చానే. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, అక్కడ ఎలాగూ గెలిచే స్థానం కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రజలు మీకున్న ఆదరణ గెలిపిస్తుంది, అవసరం లేదు. ఇంకొన్ని చోట్ల తప్పక ప్రచారం చేయాల్సిన పరిస్థితులు కనబడుతుంటుంటాయి. సో అలాంటి స్థానంలో ప్రధాని వచ్చి ప్రచారం చేస్తారు, ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసి గెలిపియాలి కదా, అదనంగా తోడు కావాలి కదా. ఇప్పుడు అవునా, మరి నేను అదే అంటున్నా, నాపై ఉన్న నమ్మకంతోనే విశ్వాసంతోనే ఏదైతుందో పట్టభద్రులు, విద్యావంతులు, ప్రజల్లో ఉండేవాడు, ఎప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడేవాడు కాబట్టి ఏదైతుందో నాటువంటి వాడి యొక్క వాణి గొంతుకు ఏదైతుందో శాసన మండలి వినిపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడు చేయడానికి అవకాశం కల్పించిండు. ఐ స్టూడ్ బై ఇట్. అది కూడా ఇప్పుడు 2019 అసెంబ్లీ ఓటమి తర్వాత మీరు మండలికి వెళ్ళారు. మీరు ఎమ్మెల్సీగా ఉండగానే మళ్ళీ మీకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మళ్ళీ అక్కడ ఓటమి పాలైనా మీరు ఎమ్మెల్సీగా ఉండగానే పార్లమెంట్ కూడా టికెట్ ఇచ్చారు. అదే అన్న, నేను మన జగిత్యాల నుండి ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న దశాబ్దాల తరబడే ఈ ప్రాంత ప్రజానీకం, కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పని ఏకాభిప్రాయంతో సూచించింది. సరే, నేను ముందే చెప్పాను, నేను ఈ ప్రాంతం అంతా మత ప్రాతిపదికన ఓటు చీలిక కావడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం, పట్టణ ప్రాంతాలలో ఎక్కడ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలవలేకపోయిండు. అందులో నేను కూడా ఒక భాగమైన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
ఏనాడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని ఎవరు భావించలేదు. ఏ సర్వే కూడా చెప్పలేదు. నేను నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పి భావించినాడు. అలాంటి దీపాదాస్ మున్షి వాజ్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ. షీ సర్ప్రైజ్డ్, షీ షాక్డ్. అరే వాట్ ఈస్ ఇట్, యూ వాంట్ టు కంటెస్ట్ ఫ్రమ్ నిజామాబాద్? ఈజ్ ఇట్? ఎస్ ఐ సెడ్ ఈజ్ ఇట్. Naturally one has to contest. Naturally one has to contest. Somebody has to contest. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరైనా ఈ మతతత్వ శక్తులకైనా ఎదురుండి నిలబడి పోరాటం చేయాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటాను చెప్పాను. నేను జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఏదైతుందో ఐ థాట్ నిజామాబాద్ వుడ్ బి బెటర్. కరీంనగర్ ఇంతకంటే ఎక్కువ దూరం పోయిందన్నా, ఇంతకంటే ఎక్కువ దూరం పోయింది కరీంనగర్. కరీంనగర్ ని వద్దు నిజామాబాద్ కి, నేను ఏదేలుగానే నిజామాబాద్ లో పోటీ చేయాలని మీదే కోరిక, మీ కోరికేనా? 100% నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి నేను భావించిన. దానికి కారణం కూడా చెప్తున్నాను. నేను జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఈ ప్రాంతంకి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి నేను భావించిన. కరీంనగర్ కంటే నిజామాబాద్ ప్లేడ్ బెటర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కంటే నిజామాబాద్ ప్లేడ్ బెటర్. సో ఇక్కడే వాస్తవాలను ఏదైతుందో మనం ఇక్కడే కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన క్వశ్చన్, మీరు అడిగిన స్థానానికే పార్లమెంట్ ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చారు. 2019 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా పంపించారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అడిగిన వారికి స్థానాలు ఇప్పించుకోగలిగారు. ఓకే, అక్కడ మేయర్ పదవి ఎన్నికను పక్కన పెడితే, కానీ ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తికే డీసీసీ పొందగలిగారు. కొన్ని రాజకీయ కారణాల కారణంగా కొన్ని ఈక్వేషన్స్ని కొన్ని విధాలుగా అమలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీ మాట ఈ విధంగా చెల్లుబాటు అవుతుంది అనే హామీని కూడా మీకు ఇచ్చారు అనే ఒక ప్రచారం జరిగింది. నేను ఏ హామీలు పొందడానికి ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. మొదటి మీరు ఏదంటారో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ప్రతిపాదించిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పి మీరు ఏదైతే పేర్కొంటున్నారో అది పూర్తిగా భిన్నమైనటువంటి ఒక భావన, అభిప్రాయం అని చెప్పి అంటున్నా. ఇదే మీనాక్షి నటరాజన్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా గంగాధరంలో నిర్వహించిన సమావేశంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ఆది నుండి ఆరంభం నుండి పట్టుకొని ఉన్నారో, బలోపేద ప్రయత్నం చేసినారో వాళ్ళకే 80% టికెట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. అటువంటిది రివర్స్ చేసి 40% పరిమితం చేసిండ్రు. అప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఏదైతుందో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవకాశాలు కల్పించబడలేక, అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేనటువంటి వారికి అవకాశాలు కల్పించడంతో ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేసిన వారికి నేను మద్దతు చేశా. తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేసిన వారు 9 మంది గెలిచిండ్రు. తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేసిన వారు 9 మంది గెలిచిందని చెప్పి అంటున్నాను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక అభ్యర్థి, నేత కార్మికుల కుటుంబంగా వచ్చిండు, సీనియర్ కాంగ్రెస్. నేను న్యాచురల్ గా ఆయన పేరు ప్రతిపాదించా. ఆయన ఏదైతుందో మరి బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థి అని చెప్పని పార్టీ భావించి ఆయనకు అవకాశం కల్పించింది. నేను ఆయన మీద ఒత్తిడి ఇవ్వడం లేదు. ఆయన ఇవాళ ఏదైతుందో నా నాయకత్వం బలోపేతం చేయడానికి ఆయనపై నా ప్రభావం చూపే ప్రయత్నం చేస్తాను. నేను ఇవాళ ఏదైతుందో మీరు ఇవాళ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హక్కులు కాపాడతారా, లేక ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హక్కులను నిర్వీర్యం చేసి ఈ పార్టీకి సంబంధం లేనోడు దశాబ్ద కాలం పార్టీ కార్యకర్తలు ఏదైతుందో అడగదొక్కే ప్రయత్నం చేసిండో వాళ్ళ నెత్తినెత్తులు ఊరేగుతారా మీరు? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో మీకు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీకు అక్కడ కలుగుతున్న ఇబ్బందుల్లో మీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల పాత్రే ఉందా? మీ ఉమ్మడి జిల్లా మంత్రుల పాత్ర గాని? ఇదంతా రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచననే. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయనకంటూ ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా పాలన కొనసాగుతున్నది. 65+1 66 స్థానాలతో సుస్థిరంగా ఉన్న ప్రభుత్వం. బీఆర్ఎస్ కేవలం ఇట్ వాజ్ విత్ 38, టుడే ఇట్ మైట్ విత్ 36. బీజేపీ 8, 38, 46. 46కున్న 66 వ్యత్యాసం ఎంత? 20 స్థానాల వ్యత్యాసం ఆధిక్యత కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరాయింపు చేయాలని ప్రయత్నం చేస్తే
ప్రేమ చట్టానికి అనుగుణంగా సభ్యత్వం రద్దే అవకాశం ఉన్నది. ఇవన్నీ ఉండి కూడా మీరేదైతుందో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే విధంగా వీళ్ళు ఏదైతే మీకంటే ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఎంపికైనట్టు అభ్యర్థులు ఎవరైనా దేర్ లాయల్టీ రెస్ట్ విత్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మీరు ఆ విధంగా కాకుండా మీ సొంత కుంపటి సొంత వర్గం ఏర్పాటు చేసుకోవాలి. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నేను ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నం చేస్తే ఈయన ఉంటెందు పోగొడలు రేవంత్ రెడ్డి గారు ఉంటెందు పోగొడలు ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాలు అమలు చేయడం లోపల ఏదైతుందో దానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటం, అటువంటిప్పుడు నాయకత్వం మార్చాలని భావించడం సహజం. అది అటువంటిప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించే విధంగా ఎదురు తిరగడానికి ఆయనకంటే కుంపడి కావాలి, సొంత వర్గం కావాలని చెప్పని ఈ పార్టీ పేర్లు ప్రోత్సహింపు చేసి హైకమాండ్ రాష్ట్ర పాలనపై పూర్తి నమ్మకం ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఏంటంటే ఒత్తిడికి లొంగింది. ఏం కనబడుతుంది, ఏం చేస్తుంది? వేం నరేంద్ర రెడ్డి గారికి ఏం చేస్తుందో రాజ్యసభ టికెట్ ఇచ్చిందా? వేం నరేంద్ర రెడ్డి గారి రాజ్యసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపూర్వకంగా ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? రాజ్యసభ అవకాశం ఎవరికి కల్పించాలి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎవరు సేవలు అందిస్తారో వాళ్ళకి కల్పించాలి. చిన్నారెడ్డి గారు ఉన్నారే, ఆయన వనపర్తికి ఏదైతుందో ఆయనకు అవకాశం కల్పించి జీవన్ రెడ్డి గారు పార్టీలో ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశం కల్పించాలి అనేది రాష్ట్ర పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు తీసుకుంటారు. కేసీఆర్ కూడా గతంలో ఏదైనా ఒక నియోజకవర్గంలో అప్పటి వరకు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న వ్యక్తులను కాదు అని కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో వచ్చిన వ్యక్తులకు అవకాశాలను ఇవ్వలేదా? మళ్ళీ వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేయలేదా? మరి ఇవి జనరల్ గా ఇప్పుడు జనరల్ రాజకీయం వేరు, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి దానికంటూ ఒక ఆలోచన విధానం కలిగి ఉంటుంది. ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ పార్టీ పనిచేస్తుంది. మీరు చిన్నారెడ్డి గారు కావాలి, మధుయాషి గారు ఉన్నారే, వంశీ చంద్రరెడ్డి గారు ఉన్నారు. మీరు వాళ్ళకు కల్పించిన అవకాశం ఏదైతే నిన్నగాక మొన్న వీళ్ళ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత సహాయకుడు, వీళ్ళ వేం నరేందర్ రెడ్డి గారి యొక్క కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ ఏంటే వ్యక్తిగత సహాయకుడు. ఆయన మళ్ళీ ప్రభుత్వ సలహాదారు కొనసాగించవచ్చు. ఆయనకి రాజ్యసభ అంటగట్టడం ఏంటి? అధిష్టానాన్ని ఏ విధంగా ఒత్తిడిలో గురి చేస్తుండో చెప్పగల చెప్పేస్తుంది. అధిష్టానాన్ని ఏ విధంగా ఒత్తిడిలో గురి చేస్తుండో రేవంత్ రెడ్డి గారు చెప్పగలే చెప్పేస్తుంది. అందుకనే అంటుంది వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన కొనసాగుతున్నది. ఓకే, జీవన్ రెడ్డి గారు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జీవన్ రెడ్డి గారు అదే సమయంలో మీరు గతంలో విమర్శించిన బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, కానీ అదే బీఆర్ఎస్ లో సొంత కుమార్తె ఇమడలేక బయటికి వెళ్ళిపోయారు అనే చర్చ జరుగుతూ ఉంది. అలాంటి చోటకి వెళ్ళి ఆత్మాభిమానం దెబ్బతింటే నొచ్చుకునే ముక్కుసూటిగా వెళ్ళే మీరు ఉండగలుగుతారా అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో నేను 2 పర్యాయాలు ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా నేను ఏదైతే మానసికంగా క్షోభకు గురై 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తే ఏ విధంగా నన్ను ఉసురు పోసుకున్నారు. నిజంగా కేసీఆర్ గారు ఏదైతే ఒక పెద్ద మనసుతోనే చెప్పాను, పెద్ద మనసుతోని నన్ను హక్కును చేర్చుకున్నారు. వారు స్వయంగా ఏదైతుందో మన జగిత్యాల సభ సమావేశంలో నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం అంటే వారు నాకు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు గౌరవానికి ఇంతకంటే ఇంకేం చేసిన మాట్లాడారు. ఇదే సందర్భంలో మీకు అధికార అదే మీకు ప్రధాన కార్యదర్శి పదవి హోదా ఇచ్చారు. అదే సందర్భంలో గతంలో కేశవరావు సెక్రటరీ జనరల్ హోదా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కంపేర్ చేసి గుర్తు చేసుకుంటున్నారు. కేశవరావుతో పాటు మిగిలిన నేతలు ఎవరెవరైతే వివేక్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఎవరెవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి తిరిగి వచ్చేసారో ఈ నేతలు ఉదంతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యమే, కేశవరావు గారికి ఏదైతుందో సెక్రటరీ జనరలే కాదు పదవి పరంగా పార్టీ పరంగా ఆయన రాజ్యసభ పదవి కల్పించిందే. ఆయన కూతురికి ఏదైతుందో హైదరాబాద్ నగర మేయర్ ఇచ్చిండ్రు, ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఆయనకి ఏం తక్కువైంది? ఆయనకి ఏం తక్కువైంది అని చెప్పి అంటున్నాను నేను. ఆయన కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉండాలన్నా
ఆయన ఏదైతుందో ఆయన స్వత్తా ప్రయోజనాలు మళ్ళీ ఏదైతుందో మళ్ళీ పోయి కాంగ్రెస్ లో చేరిండు. ఆనాడు అక్కడ రాజ్యసభ పదవి కొనసాగింపు రాకుంటే ఇక్కడికి వచ్చిండు. రాజ్యసభ పదవి అవకాశం ఇక్కడ పొందిండు. కూతురికి మేయర్ వచ్చింది, కొడుకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఆయన మాట పట్టు నెగ్గించుకున్నాడు. మనం ఎందుకు పోయిండో ఆయనకే తెలియాలి. అదే అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి ఎందుకు వచ్చారు అనే చర్చ జరిగింది. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇలా చాలా మంది నేతలు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్క నిమిషం, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతుందో కనీసం అదే అన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం శాసనసభ సభ్యత్వం లేని నాడు ఆయనను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని శాసన మండలి అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటిచ్చిండు. ఆయన ఎన్నికల్లో గెలవలేకపోయిండు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు ఏదైతే జీవన్ రెడ్డి గారు ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నదే అడుగుతున్నారు. ఇక్కడ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలాగైతే అడిగారో, కాంగ్రెస్ లో ఉన్న అవకాశాలు ఇచ్చినప్పుడు ఒక్క ఏడాది పదవి లేదు అనే ఒక కారణంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు అనే విమర్శలు మీపై వస్తున్నాయి. కాంగ్రెస్ ఎవరికి వెన్నుపోటు రాజకీయాలు నాకు అలవాటు లేదే. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో విడనాడు జరిగి పొమ్మన లేక పొగబెడితే మానసిక క్షోభతోని వీళ్ళని పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. వీళ్ళు ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండబోతున్నది. మీరు సంవత్సర కాలం అంటారు, ఇంకో సంవత్సర కాలం ఓపిక పడితే నిజంగా నాకు ఏమైనా పదవి వస్తుంది కావచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఓపికతో ఇంకా కొనసాగితే నాకు నిజంగా పదవి వస్తుంది కావచ్చు. కానీ పదవుల గురించి ఆలోచించలేదు. పదవులు నాకు ప్రధానం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలకు పరిష్కారం కొరకు పాటుపడడం నా ప్రధాన బాధ్యత, లక్ష్యంగా ఎంచుకున్నా అని చెప్పి అంటున్నా. నా సుదీర్ఘ ప్రజా జీవితం 81 పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైంది. నేను ఆనాడు 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఎంపికైతే 13 అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిండ్రు. నేను ఒక్కనే కాంగ్రెస్ లో చేరకుండా స్వతంత్రంగా ప్రతిపక్షంలో నిలిచాను నేను చెప్పంటున్నాను. ఏనాడైనా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడే భావన తలుపగలవాన్ని నేను చెప్పంటున్నా. వీళ్ళ అధికార పార్టీ వీడడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏదైతుందో ప్రజల పక్షాల ప్రజాస్వామ్య పరిష్కారంలో పాటుపడడానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయడానికి ఏదైతుందో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పి అంటున్నా. ఓకే, బీఆర్ఎస్ కి బలోపేతానికి మీరు చేసే సూచనలు ఏంటి? బీఆర్ఎస్ బలోపేతానికి బీఆర్ఎస్ లో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయి అని మీరు సూచించే ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడము. ఇవాళ రైతు భరోసా ఏదైతుందో సమయానుగుణంగా ఇవ్వటం లేదు. రైతాంగాన్ని జాగృతి చేయాలి. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ఎకరానికి వాళ్ళకు ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 12,000. ఇవాళ ఆసరా పెన్షన్ ఇదే కేసీఆర్ గారు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ అది క్రమేపీ 1000 రూపాయలు చేసిండు, మళ్ళీ 2000 రూపాయలు చేసిండు. అధికారానికి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా 2000 4,000 చేస్తా అని చెప్పి అనేది ఇంతవరకు కనీసం కొత్త పెన్షన్ అది మీరు ప్రభుత్వంపై చేసే పోరాటం. కానీ నేను అదే అనట్లేదు. మీరు ఇంతకు ముందు బీఆర్ఎస్ లో కొన్ని లోపాలు ఉన్నాయని విమర్శించారు కదా, అదే బీఆర్ఎస్ లోకి వెళ్ళి మీరు ఒకటి మీరు అడ్జస్ట్ కావాలి, 2 మార్పులను తీసుకుని రావాలి. సో మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలతో అడ్జస్ట్ అవుతారా, లేదు ఏదైనా మార్పులు తీసుకుని రావాలని అనుకుంటున్నారా, సమస్యలు లేవు అని అనుకుంటున్నారా? నేను బీఆర్ఎస్ పార్టీలో లోపాలు ఉన్నావి అని చెప్పి నేను ఎప్పుడు పేర్కొనలేదు. దయచేసి ప్లీజ్ కరెక్ట్ ఇట్. నేను మరింత మెరుగైన పాలన కావాలి, రావాలి. అంటే డిక్టేటర్షిప్ అన్నారు, డిక్టేటర్షిప్ నియంతృత్వ పాలన అంటే డిక్టేటర్షిప్ రేవంత్ రెడ్డి నడిపిస్తుండే. ఇప్పుడు డిక్టేటర్షిప్ రేవంత్ రెడ్డి నడిపిస్తుండు. హీ మేడ్ హిస్ గవర్నమెంట్ ఇస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దయచేసి ఏదైతుందో వాస్తవాలే. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ఆకాంక్ష అన్న రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏ విధంగా ఏదైతుందో ఉద్యమ నేతగా సమాజాన్ని జాగృతి చేసి మరి రాష్ట్రాన్ని సాధింప చేయడం జరిగిందో, రాష్ట్ర నిర్మాణం కొరకు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పాటుపడ్డాడు.
జాతీయ స్థాయిలో ఎక్కడ లేని పథకాలు ఇక్కడ అమలు చేసే తలపెట్టిందంటూ నేను ఇలా మళ్ళీ ఏది ఎత్తుందో ఈ 2.5 సంవత్సరాలు, రాబోయే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాటి ఏ విధంగా నీరు గార్చబోతున్నది, ఇవన్నీ మళ్ళీ పునర్నిర్మాణం చేయబడాలి అని చెప్పంటే వీళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే, వారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం. కాబట్టి మరి నేను బీఆర్ఎస్ పార్టీలో చేర్చే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, జీవన్ రెడ్డి గారు, గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్తో అనుబంధం ఉండేది, ఆ తర్వాత మీరు ఎక్కడ ఇద్దరు కలిసి చేయలేదు కదా. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరికి ఉండే అనుబంధం ఏంటి అప్పట్లో, ఉందా? ఇద్దరం కలిసి ఇప్పుడు 83లో నేను ఎన్నికల్లో గెలిచి వచ్చాను. 83 ఎన్నిక హీ లాస్ట్. 83 ఎన్నికల తదుపరి ఏదైతుందో నేను ఎన్టీ రామారావు గారితో విభేదించి నేను బయటకు రావడం జరిగింది. కేసీఆర్ గారు అట్లాగే కొనసాగింది. ఉద్యమ సమయంలో ఏదైతుందో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయాలు కోరిండు. అంటే పాత మిత్రులు మళ్ళీ కలిశారు కదా అని. మంచిదే కదండి, పాత మిత్రులు ఏదైతుందో భిన్నాభిప్రాయాలు కలిగిన రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకున్నాం. అంతేగా మాకు వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఏదైతుందో మాకు భేదాభిప్రాయాలు లేవు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా ఏదైతుందో వారు నా అభిప్రాయం కోరి టీఆర్ఎస్ చేరడానికి కొరకు ఏదైతుందో నన్ను ఆహ్వానించిండు. కానీ క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీని నేను ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను ఆ విధంగా కాంగ్రెస్ పార్టీపై అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ఏదైతుందో మేము ప్రయత్నం చేస్తాం. నేనే కానీ, చిన్నారెడ్డి గారు కానీ, మధుయాషి గారు కానీ, అలాంటి వాళ్ళందరం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినాం. అల్టిమేట్లీ వి గాట్ ఇట్. ఓకే, జీవన్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ కొన్ని విమర్శలు వస్తున్నాయి బయట. మీరు బీఆర్ఎస్ లోకి రావడం హరీష్ రావుకి ఇష్టం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మీరు కలిసారా హరీష్ రావు? మాట్లాడారా? ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకున్నారా? మిత్రుడు హరీష్ రావు గారు నా సన్నిహితుడు, దగ్గర మిత్రుడు. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందో వారు నేను చర్చించుకోవడం కాదు, వారు స్వయంగా జగిత్యాలకి ఏదైతుందో మా ఇంటికి వచ్చిండు. వారు స్వయంగా జగిత్యాల మా ఇంటికి వచ్చిండు, సభాస్థలి పరిశీలించిండు. వీళ్ళ కేసీఆర్ గారు సభ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక స్థలాలు సూచనలు ఇచ్చిండు. నా చేరికలో ఏదైతుందో కేసీఆర్ గారి ఒక ఆలోచన విధానానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా మీ సన్నిహితులు, మిత్రులం. హరీష్ రావు గారు నాకు ఇవ్వాలటోడు కాదు. 2004లో ఏదైతుందో కలిసి మిత్రపక్షంగా మేము పనిచేసినాం. ఆరంభంలో 2004 ఎన్నికల్లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా కలిసి పనిచేసినాం. ఇదే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంకి వెళ్ళి కేసీఆర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే జగిత్యాలకి వెళ్ళి ఏదైతే నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి గెలిచి రావడం జరిగిందని చెప్పి అంటూ నేను హరీష్ రావు గారు మంత్రిగా తొలినాళ్లలో బాధ్యత నిర్వహిస్తే వారితో కలిసి ప్రయాణం చేశాను నేను మిత్రపక్షంగా. నాకున్న అనుబంధం ఏదైతుందో ఇవ్వాలది కాదు. కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో ఏదైతుందో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం వారితో కూడా కలిగి ఉన్నా. ఓకే, ఫైనల్ గా ఓకే, మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి బీఆర్ఎస్ లో చేరారు. కానీ చాలా మంది కండువా మళ్ళీ తిరిగి మార్చుకున్నట్టుగా మీ మెడలో ఉన్న ఆ గులాబీ కండువాను భవిష్యత్తులో ఎప్పుడైనా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా, రాదా? వస్తే మీకు అటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అంటే చాలా మంది రాజకీయ నాయకులు మేలు కోరాలి, ఎవరైనా మేలు కోరాలి. అటువంటిది ఏదైతుందో మేలు కోరడానికి బదులు చీడు కొడతారు. అందరు ఇలా మాట్లాడినోళ్ళే మళ్ళీ వచ్చిన తర్వాత వేరే మాట్లాడారు. ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రపోజిషన్. యు విష్ ఖచ్చితంగా విషయాలు రాజకీయాల్లో మీరు అనుకున్న ఎదగాలి, ఏ లక్ష్యంతో ఆలోచన విధానంతో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందో ఆ లక్ష్యం చేరడానికి ఇవాళ సఫలీకృతుడు కావాలని చెప్పని మీరు విష్ చేయండి. ఐ విష్ యూ. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. రాజకీయాల్లో మీరు అనుకున్న ప్రయత్నాల్లో ప్రజల కోసం పోరాడుతూ మీరు విజయాలు సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాను. చూద్దాం మరి మీ ప్రజా పోరాటం, మీ కొత్త పయనం ఎలా ఉంటుందో, కారులో మీ ప్రయాణం ఎలా ఉంటుంది, ప్రజా పోరాటంలో మీ ప్రయాణం ఎలా ఉంటుంది. 20 ఏళ్ళు తగ్గిపోయింది అని కేసీఆర్ అన్నారు. సో ఈ రెట్టించిన ఉత్సాహంతో మీరు ప్రజాక్షేత్రంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు. మొత్తానికి ఇది 40 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని కారెక్కిన
జీవన్ రెడ్డి అంతరంగం ఇది, రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని అంటూ ఉన్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న విమర్శలను, కవిత నుంచి జాగృతి అధ్యక్షుడు కవిత నుంచి వస్తున్న విమర్శలను, జీవన్ రెడ్డి గారు ఉన్నారా? జీవన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా అడగాలనుకుంటున్నాను. కవిత రాజకీయ పార్టీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఆమె ఆలోచన విధానం ఎట్టుంటుందో, ఆమె సిద్ధాంతాలు ఏముంటుందో తెలియంది ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు ఎవరైనా ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ఆమె కూడా పార్టీ పెడతా ఉంటుంది, సంతోషం. వి వెల్కమ్ ఇట్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదు మళ్ళీ ఆమె బీఆర్ఎస్ లో వచ్చేస్తే బాగుంటుందని మీరేమని అనుకుంటున్నారు? కుమార్తెగా ఇప్పుడు ఒకటే, ఆమె ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆమె విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఆమె ఆరంభింపబోయే రాజకీయ పార్టీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో అవన్నీ బయటకు వస్తే కదా. లెట్ ఆల్ కమ్ అవుట్. ఓకే, ఫైనల్ గా కవితకి ఏమన్నా చేస్తారా మీరు? నేను అంత పెద్దోని కాదే, ఆమె బాగా సీనియర్ నాయకురాలు, ఆమె బాగా పెద్ద సీనియర్ నాయకురాలు. ఆమె నేను సలహాలు సూచనలు ఇచ్చేంత ఉన్నదే. నా వయసు అనుభవం అనేది ఇస్తుందో ఆమె కించపరిచే విధంగా మాట్లాడటం ఆమెకు సమంజసమేనా? ఓ పెద్ద ఆయన వయసులో తండ్రి లాంటి వాళ్ళని ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే ఆమె ఇప్పుడు మీరు కదా విజయాలని చెప్పి కోరినట్టు ఆమె కూడా విజయాలే. ఎంతగా దాన్ని ఏదైతుందో ఆమె రేపు ప్రారంభింపబోయే పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, అధికారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాటం చేయబోతున్నాం. మీరు అది ఆలోచన చేయకుండా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంటే, జీవన్ రెడ్డి గారి అనుభవం బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని చులకన చేసే విధంగా మాట్లాడడం ఆమె ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఆమె నిజంగా కూడా మంచి మిత్రురాలు. మేము శాసన మండలిలో కలిసి పనిచేసినాం. ఆమె ఈ ప్రాంతంకి వెళ్ళి పార్లమెంటరీ ఎంపీగా కూడా బాధ్యత నిర్వర్తించిండ్రు. మాకెన్నడూ కూడా భిన్నాభిప్రాయం వ్యక్తిగతంగా లేవు. సో సామాన్యులకు దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ అధినేత అని ఆమె గతంలో చేసిన కమెంట్స్ కానీ, ప్రస్తుతం చేస్తున్న కమెంట్స్ గురించి కానీ ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? నువ్వు కేసీఆర్ గారు ఎప్పుడు సామాన్యులకు దూరంగా లేడయా? ఆయన ఎప్పుడు ఆయన ఆలోచన విధానం అంతా ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కల్పించాలి, మరి ఏదైతుందో ఆయన పోరాటం నిజంగా స్ఫూర్తితో ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వాళ్ళు అది ఏమైపోయింది అని ఒక బాధ. ఓ 2 సార్లు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన అందించిన ఫలాల వల్ల అవి అమలుకు నోచుకోవటం లేదు, అవి తురువమంచరిగా పోతున్నాయి. అవి మళ్ళీ ప్రజానికాన్ని ఏ విధంగా కల్పించాలి, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజానికాన్ని ఏ విధంగా జాగృతి పరచాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఎప్పుడు కొట్టుమిట్టాడుతుంటాడు. ఆయన సైలెంట్గా ఉంటాడని చెప్పి భావిస్తే పొరపాటు. ఆల్వేస్ ఈస్ థింకింగ్ విల్ గో ఆన్ అరౌండ్ ది తెలంగాణ డెవలప్మెంట్. ఓకే, ఫైనల్ మీరు కాంగ్రెస్ ని అధికారంలోకి దించేస్తామని మీరంటూ ఉంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో. మీరు చూస్తారు కదా, 2 ఏళ్ళు గడిస్తే చూస్తారు మీరు. ఆయన నిజంగా రానిచ్చేటోళ్ళు గిట్టుంటుంది ఆ పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్షంలో పోతుండు నాలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటేనే మీరు ఆలోచన చేసుకోవాలి పార్టీ ఏ పరిస్థితికి వెళ్ళి ఏ పరిస్థితికి దిగజారుతుందని చెప్పని. ఇలా రైతు భరోసా కార్యక్రమం అమలు చేయమని చెప్పండి, ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయమని చెప్పండి అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కల్పింపు చేయమని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతే స్వయం ఉపాధి పథకాలు ఏదైతే ఉందో జాబ్ కల్పించమని చెప్పండి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కల్పించమని చెప్పండి. వీళ్ళు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఏదైతే పిఆర్సీ ఇవ్వమని చెప్పండి, డిమని అన్ని. ఎందుకన్నా వీళ్ళు ఏ మహారాష్ట్ర పథకం గొప్పగా అమలు చేస్తామని చెప్పి భావిస్తుందో ప్రభుత్వం, ఇలా ఆర్టీసీ కార్మికులు వీళ్ళు సమ్మెకు పోతున్నారు. ఏ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన గొప్పగా చెప్పిన ప్రయత్నం చేస్తుందో విద్యుత్ శాఖ చెందిన ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని ఉంటున్నారు. అంగన్వాడీ ఆయాలు ఏదైతుందో సమ్మెకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్వశ్చన్ కాంగ్రెస్ నాయకులను అడిగినప్పుడు ఏమన్నారు అంటే, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో, ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెలో సహజంగా ఏ ప్రభుత్వ హయాంలోనైనా సహజం, వాటిని మళ్ళీ ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ ఉంటుంటాయి, వీటిని రాజకీయ కోణాల్లో చూడొద్దండి. ఒక ఫైనల్గా మనకు సమయం కూడా మించిపోయింది. ఇంతకుముందు మీరు అంటూ ఉండేవారు
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని రాష్ట్ర రాజకీయాలు వదిలేద్దాం, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని మీ మనసులో కూడా కోరుకుండేది కదా. ప్రస్తుతం రాహుల్ గాంధీ విషయంలో ఆ కోరిక ఉందా, పోయిందా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి భావించడం అందరూ కూడా స్టిల్ ఐ కానీ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లయితాడా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటోడు మొన్ననే అయ్యేటోడు ఉండే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండా ప్రధాన అవరోధం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి వైఫల్యం అని చెప్పి అంటున్నాను. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి చేస్తే 28 స్థానాలు ఉంటే 8-9 స్థానాలు పరిమితం అయిపోయింది. అక్కడ వాళ్ళ జేడీఎస్ కలుపుకొని ఏదో విధంగా కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ 18 స్థానాలు వచ్చి ఈడ 17లో ఏది ఇస్తుందో ఈడో 13-14 స్థానాలు వస్తే నీకు రాహుల్ గాంధీ గారు మొన్నే ప్రధానమంత్రి అయ్యేటోడు. ఇలా వచ్చిన రాహుల్ గాంధీకి ప్రధాన అవకాశం లేదు అని జీవన్ రెడ్డి అనుకుంటున్నారా? అనేట్లా లెట్ us wish, I wish అంటున్నాను. మరి కావాలని కోరుకుంటున్నాను. ఇలా దేశ సమగ్రత కూడా త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయా? ఇలా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రతకు త్యాగం చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారు యువత మార్గదర్శకం ఇచ్చి వారు శాంతి కోసం ప్రాణాలు త్యాగం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన ఆయన స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరుస్తుందని చెప్తున్నాను నేను. ఇలా ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు కాబట్టినట్టయితే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దానికంటే అంత పూర్వం కంటే పార్టీ బలోపేతం కావాలి, బలహీనం అవుతుంది. అదెక్కడన్నా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఓన్ మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఏదైతుందో, ఆయన ఓన్ కొడంగల్లో ఏదైతుందో ఆయన ఆధిక్యత కొనసాగించుకోలేకపోయిండు. అసెంబ్లీలో వచ్చిన ఓట్లు తెచ్చుకోలేకపోయిండు అని చెప్పంటూ నేను. శాసనమండలి గెలుచుకోలేకపోయిండు. లోకల్ బాడీస్ అదే మహబూబ్నగర్కి వెళ్ళి వీళ్ళు మల్కాజ్గిరికి వెళ్ళి ఏదైతుందో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ స్థానాన్ని నిలబెట్టలేకపోయిండు అని చెప్పంటూ నేను. కానీ ఉప ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికలన్నింటిలోనూ గెలిచింది కాంగ్రెసే కదా. ఉప ఎన్నికలు గెలవడం అధికార పార్టీ గెలవడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. స్థానిక సంస్థల ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి? ఆనాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు ఏదైతుందో 80% అండ్ ఎబో అధికార పార్టీ బీఆర్ఎస్ గెలుచుకుంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 60% పరిమితమైంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు ఏదైతుందో అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ 80% పైగా గెలుచుకున్నది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 60% పరిమితమైంది. దీన్ని కూడా మీరు గెలుపుగా భావిస్తున్నారా? ఓకే, సో అక్కడ మీరు పర్సంటేజ్ చూడకుండా స్థానాలు చూస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ కూడా చెప్తున్నాను, ఓట్ పర్సంటేజ్ కూడా చెప్తున్నాను. మీరు వి హావ్ టు కంపేర్ ఇట్ విత్ ది ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలను అధికార పార్టీ గెలుచుకుందా లేదా, ఎన్ని స్థానాలను గెలుచుకుందా అప్పటితో కంపేర్ చేసి చూడటం అనేది ఓకే. కొన్ని రాజకీయ ఈక్వేషన్స్లో మీరు కంపేర్ చేసి చూస్తుంటుంటారు. ఓకే, ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటి అసలు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు అని అంటూ ఉన్నారు. నాదెండ్ల భాస్కర్రావుకి మీరు సపోర్ట్ చేసి ఏం వెన్నుపోటు మాట మాట్లాడక నా దినం జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నాను. ఓకే, ఎన్టీ రామారావు గారు ఏదైతుందో నాదెండ్ల భాస్కర్రావు గారిని మంత్రివర్గం కింద తొలగించింది. ఎప్పుడైతే నాదెండ్ల భాస్కర్రావు గారిని మంత్రివర్గం కింద తొలగింపు చేయడం జరిగిందో నేను ఐ గాట్ రిజైన్, నా మంత్రి పదవికి నేను రాజీనామా చేసేది ఉందో భాస్కర్రావు గారిని సమర్థించడం జరిగింది. ఒక చీలిక వర్గంగా అన్నాడు కాంగ్రెస్ పార్టీ కూడా భాస్కర్రావు గారిని సమర్థించింది. భాస్కర్రావు గారిని ఏకపక్షంగా ఎన్టీ రామారావు గారు మంత్రివర్గంకి వెళ్ళి తొలగింపు చేయడం ఏదైతుందో సమంజసం కాదు, సరే నిర్ణయం కాదు అని చెప్పని నేను సమర్థించడమే కాదు కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. అది మీరు గుర్తు చేసుకోండి. తదుపరి కాలంలో భాస్కర్రావు గారిని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లోక్సభకి ఏదైతుందో ఖమ్మం పార్లమెంట్కి వెళ్ళి ఏదైతుందో పోటీకి నిలిపి గెలిచే అవకాశం కల్పించింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ నాదెండ్ల భాస్కర్రావు సమర్థించిందా లేదని పక్కన పెడితే ఎన్టీఆర్ కారణంగా గెలిచి మంత్రి పదవి పొందిన జీవన్ రెడ్డి అభిప్రాయం ఏంటి ఆ సమయంలో అనేది మన కాంగ్రెస్ విమర్శల తర్వాత క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను ముందే చెప్పానే,
నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి వాడిని. 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైనప్పుడు ఏదైతే ఉందో 14 స్థానాలలో 13 స్థానాలకి గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరి, నేను ఒక్కడిని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలాలు కలిగి ఉంటే కాబట్టి ఏదైతే ఉందో నేను టీడీపీలో చేరడము, నా పోటీకి అవకాశం కల్పించిండ్రు. నేను కొంత ప్రజాస్వామ్యుతంగా నేను ఆలోచించేటువంటి వ్యక్తిత్వం, ఆలోచన విధానం కలవాలని అని చెప్పంటారు. భాస్కర్ రావు గారు ఏకపక్షంగా మంత్రివర్గంకి వెళ్ళి తొలగింపు చేయటాన్ని ఏదైతుందో నేను దాన్ని సమర్థించలేకపోయినా నేను మంత్రి పదవి రాజీనామా చేసే బయటకు వచ్చింది. నేను మళ్ళీ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా సార్, నేను అసలు 84లో ఫిర్యాదుల చట్టమే లేదు. ఫిర్యాదుల చట్టం అమలుకి వచ్చింది 85లో. నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఏపీ శాసనసభ నవంబర్ 1984లో రద్దయింది. ఏపీ శాసనసభ నవంబర్ 1984లో రద్దయింది. నేను డిసెంబర్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి ఒక ఎన్డీఏ అభ్యర్థి చెన్నారెడ్డి గారిని సమర్థించలేక ఆనాడున్న పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చొక్కారావు గారు ఏదైతుందో వీళ్ళ పెద్దలు కాబట్టి ఏదైతే వారికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలో చేరి. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు, చాలా సమయాన్ని బిగ్ టీవీ కోసం కేటాయించినందుకు. సో నేను మరోసారి విష్ చేస్తున్నాను, మీరు రాజకీయాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను మరింత ఉత్సాహంతో సాధించుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మీరు పోరాటం చేస్తారని, మీ ఆలోచనలు పదవుల కంటే ప్రజల కోసం ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. ఇది జీవన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ, బిగ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. అండ్ జీవన్ రెడ్డి చెప్పిన సమాధానాల గురించి, జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.